బ్యానర్లు వేసినా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ రోజు అభిమానులు కరపత్రాలు కొట్టేస్తున్నా సరే మా అభ్యర్థి, ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అని మేము డైరెక్ట్ గా ధైర్యంగా మేము పెట్టే ప్రతి రూపాయి కూడా ఎక్కడా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వదు, ప్రజల్లోకే మేము చూపిస్తున్నాం అని కరపత్రాలలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థిని మేము చూపిస్తున్నాం. కానీ 151 స్థానాలు గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏ ఒక్కరు కూడా నేను అభ్యర్థి అని చూపించుకునే పరిస్థితి లేదు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బాధపడాల్సిందో కంగారు పడాల్సిందో ఆవేశపడాల్సిందో మా గురించి కాదు, వాళ్ళ గురించి పడాలి. మారుస్తూ ఉన్నారు, నిరంతర ప్రక్రియ అయిపోయింది అభ్యర్థులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బ్రహ్మనాయుడు గారు, సామాజిక ప్రకారం మేము ఈరోజు కులాల పరంగా అందరికి ఒక న్యాయం చేయాలి కాబట్టి ఇక్కడోళ్ళను అక్కడికి అక్కడోళ్ళను ఇక్కడికి మారుస్తున్నాం అంటున్నారు. ఈరోజు ఎక్కడో ఉన్న విజయసాయి రెడ్డిని పట్టుకొచ్చి నెల్లూరులో పడేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నేను ఎంపీగా పెడుతున్నాను అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా సమన్వయకర్త కిందనే పెట్టారు, ఇంకా ఎంపీని కన్ఫర్మ్ చేయలేదు. అవును, ఇట్లా ప్రతి ఒక్కరిని మార్చేటప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు, ఆయన చెప్పగలడా, ఆయన చేయగలడా అని మాట్లాడుతున్నారుగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని మార్చే బదులు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి రాయలసీమ నుంచి అడుగు బయట పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయమని దాని ఏముంది? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఒకటే బ్రహ్మనాయుడు గారు, అనిల్ కుమార్ యాదవ్ ని నెల్లూరు నుంచి నరసరావుపేట పంపిస్తే అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తాడని నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉందిగా. ఎక్కడో రాజ్యసభలో కూర్చోవాల్సిన విజయసాయి రెడ్డి రాజ్యసభ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నెల్లూరులో పడిస్తే విజయసాయి రెడ్డి గెలుస్తాడని నమ్మకం ఈయనకు ఉంది కదా. ఈయనకు ఉంది కదా. ఇప్పుడు చిలకలూరుపేటలో తీసుకొచ్చి గుంటూరులో పడేస్తే ఆవిడ గెలిచిద్దని నమ్మకం ఈయనకు ఉంది కదా. ఎంతమంది మీద నమ్మకం ఉన్న జగన్మోహన్ రెడ్డికి తాను పులివెందుల నుంచి బయటకు వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఇటు లోకేష్ గారి మీద కానీ, లేకుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పోటీ చేస్తే గెలుస్తా నమ్మకం ఆయనకి లేదా? ఏది 151 మందిని గెలిచిన జగన్మోహన్ రెడ్డి, 22 మంది ఎంపీలు గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడేస్తే వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఉన్న జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అజయ్ గారి ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాము. ఇప్పుడు మీరు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ నియోజకవర్గాల్లో వారు గెలవరనే పక్క నియోజకవర్గాలకు మార్చారు. కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఎప్పుడు గెలుస్తూ వస్తున్నారు, ఇక మీద కూడా గెలుస్తారని ఆయన మారటం లేదు కదా. ఇప్పుడు ఓకే, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం బ్రహ్మనాయుడు గారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న పారమైన నమ్మకం ఉంది ఆయనకి. ఆ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా ప్రేమించే ఏదో ఒక కార్యకర్తనో, జెండా మోసే ఒక కార్యకర్తనో అక్కడ నించోబెట్టి, అరే ఈ పులివెందుల గడ్డ నాది, నా కనుసైగ జాలు, నా బొమ్మ జాలు గెలిచేస్తాను అని ఒక నించోబెట్టి ఆయన అసలు రాయలసీమ దాటి బయటికి రామనండి. కృష్ణా జిల్లానో, గుంటూరు జిల్లానో, ఈస్ట్ గోదావరి జిల్లానో, వెస్ట్ గోదావరి జిల్లానో, శ్రీకాకుళమో ఏదో ఒకటి ఆయన ఇష్టం ఒకటి ఎంచుకోమనండి. వైనాడు పులివెందులు అంటున్నారు కదా, రాయలసీమ అదే హనుమంత్ రెడ్డి గారు మేమేమంటున్నాం, వైనాడు పులివెందులు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత ఎవరు చేయలేదు కదా, ఎందుకు పోటీ చేయలేకపోతున్నా? ఎక్కడ పోటీ చేస్తారు కాదు, తన వెంట నడిచిన కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసుకున్నారా లేదా, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఊరికేదో మాట్లాడితే లాగా సమయం ఇచ్చారు, సమయం ఇచ్చారు. హనుమంత్ రెడ్డి గారు వినటం చెప్పుకో. హనుమంత్ రెడ్డి గారు వినటం నేర్చుకోండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించలేదు. 2014 నుంచి 2019 వరకు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు మాట్లాడు. వినండి సార్ హనుమంత్ రెడ్డి గారు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి, అజయ్ గారు కంటిన్యూ చేయండి. మీరు ఇప్పుడు ఒకటండి, ఒక మాట మాట్లాడితేనే హనుమంత్ రెడ్డి గారికి ఆవేశం తన్నుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడే అలవాటు వినండి మాస్టర్. ఒక నిమిషం ఆగండి హనుమంత్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. రాసుకో పెన్ను పేపర్ ఎట్టి. అజయ్ గారు కంటిన్యూ చేయండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు నేనేం చెప్తున్నానంటే, కంటిన్యూ చేయండి. ఇప్పుడు 2 మాటలు మాట్లాడేసరికి వాళ్ళకి పాపం లోపల ఎక్కడో కాలింది కదా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారిని 1కి 100 సార్లు ఈయన ఎక్కడ పోటీ చేస్తాడో, అసలు చేస్తాడో చేయడో చేసేదా కాగాలి కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలు ప్రకటించిన వ్యక్తి, ఆ 24 స్థానాల్ని ప్రకటించిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీకి తీసుకెళ్లాలనే లక్ష్యం ఆయనకు కూడా ఉంది కదా. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ లక్ష్యం అయితే ఉందో ఆయనకు కూడా అదే ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటును ప్రకటించేదాకా వీళ్ళు కంగారు పడిపోయి
అసలు ఆయన ప్రకటించుకోలేకపోతున్నాడని చెప్పేసి వీళ్ళ బాధపడి వీళ్ళు గుండెలు బాదుకుంటున్నారు కదా, ఆగాలి కదా, ఇక సమయం ఉంది కదా. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 175కి 175 స్థానాలు విడుదల చేయలేకపోతున్నాడు అంటే ఏంటండి దానికి అర్థం? ఏంటి దానికి అర్థం? ఈ రోజు అభ్యర్థులందరినీ మార్చుకుంటూ వస్తున్నాడంటే ఏంటి దానికి అర్థం? నేనేమడుగుతున్నాను, ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని తరపున ఒక విషయం అడుగుతున్నాను. హనుమంత్ రెడ్డి గారు మీరు కూడా చాలా క్లారిటీగా వినండి. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరేమంటున్నారు, పులివెందల్లో వచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు కదా అంటున్నారు. పులివెందల్లో సరైన అభ్యర్థిని పెట్టాం, మేము బీటెక్ రవి గారిని పెట్టాం, కంగారేమి లేదు, మేమేమి క్యాండిడేట్లు మార్చట్లా, అక్కడ ఉన్న వ్యక్తులనే పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల ప్రాతిపదిక ప్రకారం ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తే అక్కడ బీసీలకు ఉన్నారు కాబట్టి బీసీలకు మేము సీటు కేటాయిస్తున్నాం, ఇక్కడ ఎస్సీలకు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఎస్సీలకు సీట్లు కేటాయిస్తున్నాం, ఇది నాకు కులాల మీద ఉన్న ప్రేమ అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ముస్లిం మినారిటీ ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఒక్క అన్ని సామాజిక వర్గాల్లో బీసీనో ఎస్సీనో ఎస్టీనో మినారిటీనో ఒక అభ్యర్థిని పులివెందుల్లో నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు దాటి బయటకు వచ్చి ఏదో ఒక జిల్లాలో ఒక సీట్ ఎంచుకొని అక్కడ పోటీ చేయడానికి ఏంటి తలనొప్పి? ముఖ్యమంత్రి గారు బొమ్మ ఉంటే చాలు రాష్ట్రం అంతా నాయకులు గెలుస్తారని చెప్తున్నారు కదా వీళ్ళ నాయకులంతా. అదే ఒక ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్ గా పులివెందులు దాటి బయటకు వచ్చి వేరే దగ్గర పోటీ చేస్తే గెలవచ్చు కదా. ఈరోజు విజయసాయి రెడ్డి మీద ఉన్న నమ్మకం, లేకుంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్న నమ్మకం, విడుదల రజని మీద ఉన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తనకు లేదా అండి? ఉంటుంది కదా. ఈ రోజు నేను అడిగిన దాంట్లో తప్పలేదు బ్రహ్మనాయుడు గారు, నేను వాస్తవం అడుగుతున్నా. ఈ రోజు ఎవరికి దమ్ముందా, లేకుంటే వీడొచ్చి వాడి మీద పోటీ చేస్తాడు, వాడు చీడి మీద పోటీ చేస్తాడని కాదు. ముఖ్యమంత్రి గారు పులివెందులు దాటి బయటికి రమ్మంటే మేమేం కాదనట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళేమంటారు బ్రహ్మనాయుడు గారు, అది ముఖ్యమంత్రి గారి సొంత నిర్ణయం, ఆయన ఆలోచిస్తాడు ఎక్కడ పోటీ చేయాలని వీళ్ళే మాట్లాడతారు. మేము కూడా అదే, మేము కలిసి రావాలో పొత్తులు పెట్టుకొని రావాలో ఎవరెట్లా రావాలో ఎవరెక్కడ పోటీ చేయాలనేది మా నిర్ణయం, మా పార్టీల నిర్ణయం. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు, అప్పుడు దాకా కంగారు పడాల్సిన అవసరం లేదు. సీట్లు ప్రకటించేది మేము. ఈ రోజు కూడా దమ్ముగా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దమ్ముగా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వీళ్ళు మా అభ్యర్థులు అని ప్రకటించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 8 జాబితాల్లో ఒక్క